Hi everybody, I am Dr. Swati Reddy, consultant obstetrician, gynecologist and infertility specialist. So ee roju manam menopause ane topic maatladutunnamu. So chaala mandi ee menopause phase lo chaala difficulties face chestuntaru. కానీ వాళ్ళు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు అండ్ తెలియదు. సో అది మెనోపాజ్ అని కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో వాట్ ఈస్ మెనోపాజ్? సో ఫీమేల్స్ who are sexually reproductive and sexual age లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్ 1 year కన్నా ఎక్కువ వాళ్ళకి పీరియడ్స్ అనేది అందకపోతే వాళ్ళని మెనోపాజ్ అంటాం ఆర్ పెరిమెనోపాజల్ ఫేస్ అని చెప్తాం. సో ఈ మెనోపాజ్ గురించి ఎందుకు మనకు అంత ఇంపార్టెన్స్, ఎందుకు డిస్కస్ చేయాలి అంటే చాలా మంది ఫీమేల్స్ చాలా మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్, వాళ్ళు రోజు మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. సడన్గా చెమట పట్టేయడము, సడన్గా వేడి, ఇప్పుడే చెమట ఇప్పుడే వేడి అనిపించడము, మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అండ్ వాళ్ళకి జాయింట్ పెయిన్స్, ఇవన్నీ డ్యూరింగ్ మెనోపాజ్ వాళ్ళు సఫర్ అవుతారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా, మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, హౌ టు డీల్ విత్ ఇట్? సో ఈ మెనోపాజ్ ఫేస్ అని ఎంటర్ అయిన వెంటనే అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మెనోపాజ్లో ఉన్నామా, మనం మెనోపాజ్ ఎలా ఎంటర్ అవుతున్నామంటే మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ వచ్చే పీరియడ్స్ మెల్లగా 45 daysకి ఒకసారి, ఒక్కొక్కసారి 2 monthsకి ఒకసారి, కొంతమందికి ఏమో 3 monthsకి ఒకసారి, తర్వాత 6 months గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చి ఆగిపోతుంది. ఇంకా 1 yearకి అవ్వదు. అండ్ డ్యూరింగ్ దిస్ ఫేస్ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ ది సిమ్టమ్స్ స్లోలీ, హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మీరు పికప్ చేసి యా ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు మెనోపాజ్, ఐ నీడ్ టు కన్సల్ట్ మై గైనకాలజిస్ట్ అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి మా దగ్గర వస్తే దెర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్ ఫర్ మెనోపాజ్. కొంతమందికి ఎర్లీ ఏజ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే 35 years 36 years కూడా కొంతమందికి పీరియడ్స్ అనేది ఆగిపోయినాయి. సో అలా ఆగిపోయిన వాళ్ళకి డెఫినెట్గా ఒక 10 years వరకు వాళ్ళకి హార్మోనల్ సపోర్ట్ అనేది కావాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో మీ బాడీ నుంచి అందాల్సిన హార్మోన్స్ న్యాచురల్గా అది కట్ ఆఫ్ అయినప్పుడు మనం ఎక్స్టర్నల్గా త్రూ టాబ్లెట్స్, త్రూ మెడికేషన్స్ మీకు ఆ హార్మోన్స్ని అందిస్తాం. సో ఆ ఫీమేల్ లైఫ్ స్టైల్, ఆ ఇంబ్యాలెన్స్ ఉండొద్దు, ఆ హార్మోన్స్ అనేది స్మూత్గా ఫీమేల్కి అందాలి అండ్ షీ షుడ్ నాట్ ఫేస్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ డే టు డే లైఫ్ అని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇప్పుడు వీఆర్ యూజింగ్ ఇట్. సో టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, ప్యాచ్ ఫామ్లో ఉంటుంది, ఇంట్రాడర్మల్ ఇంప్లాంట్ ఫామ్లో ఉంటుంది. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకొని ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ ఫేజ్లో ఉన్నారో మీరు మా దగ్గర వస్తే అది మేము అనలైజ్ చేసి మీకు ఓన్లీ టాబ్లెట్స్ సరిపోతుందా, ఇంకేమైనా మనం ప్లాన్ చేయాలా, మీ కార్డియాక్ ప్రొఫైల్ అవన్నీ చూసి వీ విల్ సెట్ ద మెడికేషన్స్ ఫర్ యూ. సో మెనోపాజ్ అనే ఎవరైనా ఇంట్లో లేడీస్ ఇలా సఫర్ అవుతున్న వాళ్ళని డెఫినెట్గా ఐడెంటిఫై చేసి ప్లీజ్ ఎంకరేజ్ హర్ టు గో టు ద డాక్టర్, టేక్ హెల్ప్, టేక్ మెడికేషన్స్. అండ్ ఫుడ్లో వాట్ ఈస్ ద ఫుడ్ యూ షుడ్ టేక్? మెనోపాజ్ ఎంటర్ అవుతున్నారు, మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, విచ్ విల్ హెల్ప్ ఆ మెనోపాజ్ని ఈజీగా సేఫ్గా కంప్లీట్ చేసుకోవడానికి అంటే సోయా వెరీ ఇంపార్టెంట్. సోయా మిల్క్, సోయా బీన్స్, సోయా మీల్ మేకర్, మోర్ ఆఫ్ పల్సెస్, ఫిష్, ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే కొద్దిగా మనకు హెల్ప్ అవుతుంది. ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. సో ఇట్ విల్ బ్యాలెన్సెస్. ఈ డయట్ పరంగా ఇవి తీసుకుంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఎనీబడి సఫరింగ్ విత్ దీస్ సిమ్టమ్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఐఎమ్ డాక్టర్ స్వాతి రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.